ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ లో దంతెరా సేల్ ఆఫర్ ఈ నెల 15 నుంచి 20 వరకు ముకుంద జ్యువెలరీ పూర్వి గ్రాండ్ ఓపెనింగ్ నవంబర్ 1 KPHB లో. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మీరు బోరబండ నుంచే వచ్చామంటున్నారు. బోరబండలో ప్రజలు ఏమంటున్నారు మీరు చెప్తారా కొంచెం? బోరబండలో ప్రజలైతే విసిగిపోయి ఉన్నారు. ఇంతకు ముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కానివ్వండి, ఈ 6 గ్యారెంటీలు 420 హామీలతోని వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకి కేవలం హామీలకి ఒక చీటింగ్ 420 ఏదైతే హామీలు చెప్పారో ఓన్లీ ఆ 420 చీటింగ్ దగ్గరనే ఆగిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వము. మాకు అసలు ఇల్లు రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళు చెప్పినటువంటి గ్యారెంటీలలో ఏది రాలేదు, ఏది అవ్వలేదు. కాబట్టి మేము అసలు కాంగ్రెస్ కి ఓట్ వేయము అనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో అయితే ప్రజలు కనిపిస్తున్నారు. ఈ రోజు మేము ఎక్కడ వెళ్ళినా కూడా అసలు కాంగ్రెస్ కి ఓటేయము, బీఆర్ఎస్ కి ఓటేయము. ఈ రోజు మేము కేవలం బీజేపీ వైపే ఉన్నాము. మాకు అసలు డెవలప్మెంట్ లేదు. గత 12 సంవత్సరాలుగా చూస్తే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలన ఉన్నది, 2 సంవత్సరాలు కాంగ్రెస్ పాలన ఉన్నది. ఇందులో మాకు అసలు మౌలిక సదుపాయాలు లేవు. మా ఇంటి ముందట డ్రైనేజ్ బారుతున్నది, మా ఇంటి ముందట రోడ్డు లేదు, అసలు మౌలిక సదుపాయాలు లేవు, బేసిక్ నీడ్స్ లేవు. కాబట్టి మేము మా హోప్ అంతా కూడా బీజేపీ వైపే ఉన్నది. ఈనాడు జూబ్లీ హిల్స్ బీజేపీ వైపు చూస్తున్నది. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ బీజేపీ చేతిలోకి రావడం ఖాయము. జూబ్లీ హిల్స్ అడ్డా రేపటి రోజున బీజేపీ అడ్డా అయిపోతుంది అనేది మా యొక్క నమ్మకం. ఇప్పుడు మీరే అన్నారు కదా, ప్రజల ఒపీనియన్ అయితే కనుక బీజేపీ మీదనే ఎక్కువ ఉంది, ఎందుకంటే వాళ్ళని నమ్మి మోసపోయామంటున్నారు. సో ఇంతకు ముందు అంటే ఒపీనియన్ ఎందుకు మార్చుకున్నారని మీరు ఏమన్నా అడిగారా వాళ్ళని? అందరూ చెప్తున్నారు, అందరిది ఒకటే ఒపీనియన్ అండి. ఈనాడు ఇక్కడ ఉన్నటువంటి బోరబండ డివిజనే చూసుకోండి, ఇక్కడనే ఇంతకు ముందు డిప్యూటీ మేయర్ చేసిన అతను కూడా ఉన్నాడు. అతని హస్తంలో కబంధ హస్తాలలో మేము నలిగిపోయాము. మమ్మల్ని మా రక్త మాంసాలని పీల్చి పిప్పి చేశారు. కాబట్టి ఇందులో నుంచి మేము బయటకు వస్తాము అనేటువంటి, బయటికి రావాలి అనేటువంటి ఒక ఆశతోని ఎదురు చూస్తున్నారు ప్రజలు. మేము ఎక్కడ వెళ్ళినా కూడా మాకు బీజేపీనే కావాలి, బీజేపీకే ఓటేస్తాము అనేటువంటి ఒక నమ్మకం మా వైపు వాళ్ళు చూపించడం కూడా జరుగుతుంది. ఇప్పుడు మాగంటి సునీత గారి ఒక సానుభూతి అనేది ప్రజల్లో ఉంది, ఎందుకంటే గోపీనాథ్ గారు అకాల మరణం వల్ల. సో ఓట్లు ఏమన్నా అటువైపు వెళ్లే ఛాన్స్ ఉందని మీరు భావిస్తున్నారా? అస్సలు లేదండి. ఎందుకంటే ఒక చిన్న లాజిక్ ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు మిస్ అయ్యారు. వాళ్ళ సొంత ఇంటి ఆడబిడ్డని పార్టీ నుంచి తరిమేశారు, పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ రోజు ఆవిడ ఆ బాట ఈ బాట అని చెప్పి ఏదో నడిపిస్తుంది కవితమ్మ. ఆ సొంత ఇంటి ఆడబిడ్డని పార్టీ నుంచి వెలివేసి ఈ రోజు అదే సింపతి ఇంకొక ఆడబిడ్డ నుంచి సింపతి ఓట్స్ కోసము వాళ్ళకి టికెట్ ఇచ్చి ఆమె నిలబెట్టినంత మాత్రాన ప్రజలు చూడట్లేదంటారా? ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వాళ్ళు దద్దమ్మలేం కాదు. ఏ పార్టీకి ఏ విధంగా ఉన్నది ప్రజల్లో, ఏ పార్టీకి ఓటు వేస్తే మనం డెవలప్మెంట్ వైపు పరుగులు తీస్తాము అనేది ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. కాబట్టి ఈసారి బీజేపీ జూబ్లీ హిల్స్ లో జెండా పాతడం ఖాయం. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మాగంటి సునీత గారికి రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదు, బలవంతంగా తన రాజకీయాల వైపు నెట్టి నిలబెడుతున్నారు అనేసి కొంతమంది అంటున్నారు. దీని గురించి మీరు? ఇప్పుడు అది బలవంతంగా నిలబెట్టినా లేకపోతే ఆమె ఇష్టంగా వచ్చినా అయిష్టంగా వచ్చినా ఇప్పుడైతే క్యాండిడేట్ కాబట్టి మేము క్యాండిడేట్ గురించి ఖచ్చితంగా మాట్లాడవలసి వస్తుంది. బీజేపీ పార్టీ అనేవాళ్ళు ఈ కాంగ్రెస్ క్యాండిడేట్ నుంచి మాట్లాడాలి, అదేవిధంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ గురించి కూడా మాట్లాడాలి. ఇష్టం ఉన్నా అయిష్టం ఉన్నా కూడా అయితే ఇప్పుడు టికెట్ ఇచ్చి నిలబెట్టారు కదా. కాబట్టి ఆమె ఖచ్చితంగా క్యాండిడేట్, బీఆర్ఎస్ క్యాండిడేట్. తప్పకుండా మనం మాట్లాడవలసి వస్తుంది. ఇష్టాల గురించి మనము మాట్లాడడానికి లేదు. ఈ కాన్స్టిట్యూషన్స్ చాలా ఫేక్ ఓట్లు అనేవి బయటపడ్డాయి అంటున్నారు. ఈ ఫేక్ ఓట్ల వల్ల మీకేమన్నా లాస్ జరిగే ఛాన్స్ ఏమన్నా ఉందా? లాస్ మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ లేదండి. కాంగ్రెస్ ప్రభుత్వము, మీరు రాహుల్ గాంధీని చూసుకుంటే ఆయన ఓట్ చోరీ అని చెప్పేసి ఒక రకమైనటువంటి ఎజెండాని క్రియేట్ చేసి, నేరేటివ్ క్రియేట్ చేసి ఏదైతే తీసుకొచ్చాడో ఈ సందర్భంలో ఆయన ఎందుకు మాట్లాడతలేడు మీరు ఒకసారి గమనించాలి. ఓట్ చోరీ అనేది కేవలం కాంగ్రెస్ పాలనలో ఉన్నప్పుడు మాత్రమే వీళ్ళు ఫేక్ ఓటర్స్ క్రియేట్ చేసి పెట్టుకున్నారు. ఆ తర్వాత బీఆర్ఎస్ దాన్ని కంటిన్యూ చేసింది. మీరు చూస్తే అవి తీయండి, ఎప్పుడు మీకు ఓట్స్ అనేవి జరిగినాయి, రిజిస్టర్ అయినాయి అని తీస్తే మీకు బీఆర్ఎస్ లో ఉంటది, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉంటది, కాంగ్రెస్ హయాంలో జరిగినవే ఉంటాయి. కాబట్టి ఈ ఓట్లు అనేవి వాళ్ళ వైపు నుంచి వచ్చినవి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ నష్టం కలిగించదు. ఎందుకంటే అవి వాళ్ళకి లాభం చేకూర్చే విధంగా వాళ్ళు రిజిస్టర్ చేసుకున్న ఓట్స్ కాబట్టి
మాకు నష్టమే లేదు. అమ్మ నమస్తే అమ్మ. నమస్తేమా. ఇప్పుడు ఆండాలు, నా పేరు ఆండాలు. మేము ఇంటింట కార్యక్రమం చేస్తున్నాము. అంటే ఇంతకుముందు జరిగిన ఎలక్షన్ల కన్నా ఇప్పుడు చాలా బాగా జరుగుతుంది. ఏ లీడర్ వచ్చినా ఏం చేయలేదు అనేసి ఒకటి జనాలలో ఉంది. అది ఈసారి అవకాశం బీజేపీకి ఖచ్చితంగా ఇస్తామని చెప్తున్నారు. పెద్ద మెజారిటీతో మాత్రం బీజేపీ జెండా ఎగరేయడం ఖాయం ఇక్కడ. అంటే అటు సైడ్ గట్టి పోటీ ఇస్తున్నారు కదా, ఈ పోటీ అనేది తట్టుకోగలము అని అనుకుంటున్నారు. ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగురుతుందని నేను ఖచ్చితంగా చెప్తున్నా. ఎందుకంటే జనాలలో ఎవరు మనకి కరెక్ట్ అయిన లీడర్ రావాలి, కరెక్ట్ చెయ్యాలి అని ఆశిస్తారు. ఎవరు వచ్చినా మోరీలు నిండేయడము, సీట్లు ఎట్లా లేవు, డ్రైనేజ్ పైపులు కారుతున్నాయి, రోడ్లు బాగా లేవు. ఇప్పుడు వాళ్ళకు ఒక అవకాశం ఏంటంటే మనం ఖచ్చితంగా పనిచేసి చూపిస్తాం. ఈ మోడీ గారు నాయకత్వంకి వైపు చూస్తున్నారు జనాలందరూ. ఇక్కడ మన తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేయడం అయితే ఖచ్చితంగా చెప్తాం. ఇప్పుడు వేరే పార్టీలు అయితే ప్రచారం అనేది ఎప్పటి నుంచో వస్తుంది, కానీ బీజేపీ వాళ్ళు లేటుగా స్టార్ట్ చేశారు ప్రచారం అనేది. సో ఇప్పుడు ప్రజలు లేటుగా స్టార్ట్ చేయడం వల్ల ఏమనుకుంటున్నారు? లేట్ వచ్చినా లేటెస్ట్ గా వస్తాం అన్నట్టుగా ఎవరైనా బీజేపీ వైపే చూస్తున్నారు. ఎవరిని కదిలించినా కూడా ఈసారి బీజేపీకి అవకాశం ఇస్తామని చెప్తున్నారు. ఖచ్చితంగా లంకల దీపక్ గారికి మన ఓటు వేయాలి అని అనుకుంటే దేని బేస్ చేసుకుని వేయమంటారు ఓటర్లకు? వ్యక్తి మంచివాడు, మళ్ళా కిషన్ రెడ్డి మంచివాడు. మన బీజేపీలో ఉన్న లీడర్స్ పెద్ద పెద్ద వాళ్ళంతా చాలా మంచి వాళ్ళు అనమాట. దానివల్ల ఈయన కూడా వస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే అవకాశం రాక వెనుకబడినా కానీ అవకాశం వస్తే మా సత్తా ఏందో చూపిస్తాము. ప్రతి పని ఖచ్చితంగా చేసి చూపిస్తాం. మాటలు అందరిలాగా మాటలు ఇచ్చి ఊరుకోవడం కాదు. అది ఎందుకంటే ఇక ఆ లీడర్ వచ్చిండు ఏం చేసిండు, ఈ లీడర్ వచ్చి ఏం చేసిండు అని అనుకుంటారు జనాలలో. మనం పని చేసినప్పుడే కదా మంచి అనిపించుకుంటాము. ఇప్పుడు జూబ్లీ హిల్స్ లో చాలా మటుకు రోడ్డు ప్రాబ్లం ఉన్నాయి. వర్షాలు పడడం కారణంగా, లేదంటే చిన్న చిన్న గుంతలు, వీటి వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారు. అలాగే వర్షం వస్తే గనక మనిషి కూడా మునిగిపోయేంత స్థితిలో జూబ్లీ హిల్స్ అనేది ఉంది, ఈ నియోజకవర్గం అనేది. సో ఇప్పుడు దీన్ని ఎవరైతే బాగు చేస్తారో వాళ్ళకి ఓట్లు వేస్తామని ప్రజలు అంటున్నారు. దీని గురించి మీరేమంటారు? అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్తున్నాను కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, నేను ఇప్పుడే పబ్లిక్ అంటే ముందు ఎవరు చేస్తారమ్మా? ఇప్పుడు మనం ఏదైనా చెయ్యాలంటే మనకు ఫండ్స్ రావాలా. ఫండ్స్ వస్తే పెడతాము. అందరూ ఏదో తిన్నారు ఏదో చేస్తారు, అదంతా వేస్ట్. ఇప్పుడు మీరు ముందే చెయ్యండి అంటే తను మాత్రం కోట్లు ఎక్కడికి వెళ్ళి పెడతాడు? అవకాశం ఇచ్చి చూడండి. అప్పుడు ఆయనకి ఫండ్స్ వస్తే చెయ్యకపోతే నిలదీసి అడగండి. అందరిని అడిగినట్టు మమ్మల్ని కూడా అడగాల. అందరి లీడర్లలో మీరేం చేసిండ్రు అని. ఏమో ఏది ఇవ్వకుండా, అధికారం ఇవ్వకుండా నువ్వేం చేసినావు అంటే తను ఏం చేస్తాడు పాపం. ఒకసారి అవకాశం ఇచ్చి చూడమండి అండి. ఖచ్చితంగా అన్ని బాగా చేయకపోతే మమ్మల్ని నిలదీసి అడగమన్నారు. ఎక్కడ బీజేపీ లీడర్ కనిపించినా మరి మీ ఓటు మీకేసాము, మాకేమి హెల్పింగ్ చేస్తారని అడగొచ్చు. ప్రజలకు హక్కు ఇస్తున్నాం.